నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గోదావరి నదిలో ఇసుక మట్టి అక్రమ మైనింగ్ చేస్తున్న ఇసుక మాఫియాను అరికట్టాలి గోదావరి నదిని బొందల గడ్డగా మారుస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కమ్మ సేవా సమితి సంక్షేమ సంఘం మందమరి మున్సిపాలిటీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష నాయకులు మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించిన అఖిలపక్ష నాయకులు మంచిర్యాల జిల్లా కేంద్రం సమీపంలోని గోదావరి నదిలో అక్రమ ఇసుక మాఫియాదారులు ప్రతిరోజు వందలాది లారీల ఇసుక మట్టిని తరలించుకుపోతున్నప్పటికీ జిల్లా ప్రభుత్వ యంత్రాంగం కళ్లు మూసుకుని ఏమాత్రం పట్టించుకోకుండా మాఫియాతో కుమ్మక్కై పవిత్ర గోదావరి నదిని బొందల గడ్డలుగా మారుస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆరోపించారు మంచిర్యాల సమీపంలోని గోదావరి నదీ తీరంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు విలేకరులతో మాట్లాడుతూ గోదావరి నదీ తీరం సంవత్సర కాలంలో సమ్మక్క సారలక్క జాతర మరియు పుష్కరాలు నిత్యం గోదావరి నదిలో పుణ్యస్నానాలు చేస్తున్నటువంటి భక్తులతో సందడిగా ఉంటుందని అలాంటి గోదావరిని అక్రమ ఇసుక మాఫియా ప్రతిరోజు జేసీబీ సహాయంతో వందలాది లారీల ద్వారా మట్టి ఇసుకను తరలించుకుపోతున్నారని ప్రభుత్వ అధికారులు ప్రజాప్రతినిధులు ఎవరూ కూడా పట్టించుకోవడం లేదని పరిస్థితి ఇలాగే కొనసాగితే గోదావరి నదిలో అగాధాలు ఏర్పడి స్నానాలు ఆచరించే భక్తులు నీటిలో మునిగిపోయే ప్రమాదం కూడా ఉందని గోదావరి నది ప్రకృతిని కాపాడాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా యంత్రాంగంపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీపై అధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని తెలిపారు అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలు దొరికితే 25,000 రూపాయలు ఫైన్ వసూలు చేయాలని మంచిర్యాల ఎమ్మెల్యే అధికారులకు ఆదేశాలు జారీ చేశారని అటువంటప్పుడు గోదావరి నది నుండి వందలాదిగా లారీలతో తరలిస్తున్న ఇసుక విలువ కోట్లలో ఉంటుందని ఈ డబ్బంతా ఎవరి జేబులోకి వెళుతుందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు ప్రభుత్వానికి మైనింగ్ అధికారులకు జిల్లా యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తున్నామని వెంటనే సత్వర చర్యలు తీసుకుని ఇసుక మాఫియాను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మనం చూస్తున్న పవిత్ర గోదావరి నదీ తీరానికి రావడం జరిగింది ఈ నదీ తీరాన గోదావరి ఒక దిక్కు సమ్మక్క సారలమ్మ ఇవి గద్దెలు అదే సందర్భంలో ఈ ప్రాంతమంతా కనీసం లక్షలాది మంది ఇక్కడ గూడారాలు వేసుకొని మరి ఇక్కడ వండుకొని తిండే ఈ ప్రాంతము అదే కాకుండా పవిత్ర ఏదైతే శివరాత్రి సందర్భంలో వచ్చే సందర్భాలు పుష్కర ఘాట్ వచ్చే సందర్భాలు అలాంటి ప్రాంతంలో మరి ఇక్కడ గోదావరి ఇసుక వందలాది లారీలు మరి ఇక్కడి నుంచి తీయడం జరుగుతుంది ఇక్కడనే జేసీబీ ఉంది ఇది దాదాపు ఒక 20 రోజుల నుంచి పెద్ద ఎత్తున వందలాది లారీలు మరి ఇసుక తీస్తున్న సందర్భాలు మరి ఇక్కడ మంచిర్యాల ప్రభుత్వం ఉందా లేదా మంచిర్యాల జిల్లా యాంత్రాంగం ఉందా లేదా మైనింగ్ డిపార్ట్మెంట్ ఉందా లేదా మరి ఏ పర్మిషన్ మరి ఇసుక తీయడానికి ఇక్కడ ఇసుక కానీ మట్టి కానీ తీయడానికి ఎలాంటి అనుమతి లేకుండా మరి ఇక్కడ ఇసుక తీస్తున్న సందర్భాలు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇసుక మాఫియా మట్టి మాఫియా ఏదైతే అంటున్నారో ఏది ప్రభుత్వం మీద ఇది అక్షరాల మనం నిజంగా కనబడుతుంది ఇక్కడ దాదాపు ఒక 3 మీటర్ల లోతు ఇక్కడ మొత్తం తీయడం జరిగింది మరి మట్టి ఎక్కడ పోతుంది ఎవరు దీన్ని ఇది మట్టి పోసి డబ్బులు ఎవరు తీసుకుంటున్నారు అనేది ఇలా మంచిర్యాల ప్రజలు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్న సందర్భాలు మరి ఈ సందర్భంలో ఈ మంచిర్యాల మంచి కోరే దిశగా మరి ఈరోజు ఇక్కడికి మేము రావడం జరిగింది ఇలా అధికారులు ఎంతటి పెద్ద అధికారులైనా జిల్లా యాంత్రాంగం కావచ్చు మైనింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు ఇది ఎవరి ఆదేశాల మేరకు ఇది తీస్తున్నారు అనేది ఇది మంచిర్యాల ప్రజలు మరి చర్చించుకున్న సందర్భాలు ఇక్కడ స్థానికంగా ఏదైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన ఆదేశాల మేరకే ఇలా నడి గోదావరిలో ఈ ప్రాంతం ఇసుకున్న ప్రాంతంలో మరి ఇంత పెద్ద ఎత్తున ఇప్పటికీ నేను అనుకుంటా ఒక 800 పైబడి లారీలు మరి ఇక్కడ ఇసుక మట్టి తీసిన సందర్భాన్ని ఇలా ఉన్నత అధికారులు కూడా మేము చెప్పడం జరుగుతుంది ఏదైతే మైనింగ్ అండ్ మినరల్ డిపార్ట్మెంట్ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది మరి ఇక్కడ జిల్లా యాంత్రాంగం కూడా ఇక్కడ కలెక్టర్ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇలా మైనింగ్ ఎవరైతే తప్పు చేస్తున్నారో
ఆ అధికారం మీద చర్య కాదు సస్పెండ్ చేయాలని కూడా మరి ఈ సందర్భంలో నేను చెప్పడం జరుగుతుంది. ఇక్కడ దగ్గరలుంది, ట్రాన్స్పోర్ట్ దగ్గర పడుతుంది, మరి పెద్ద ఎత్తున మట్టి పోసి ఇలా డబ్బులు దండుకోవడానికి ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నేతృత్వంలో ఇది జరుగుతుంది. ఇది ప్రజలు గమనించాలని కూడా నేను మనం చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ లోతున్న సందర్భంలో, రేపు నీళ్లు వచ్చిన సందర్భంలో మరి ఏ రకంగా ఒకవేళ పొరపాటున గోదావరి దాటేటప్పుడు కానీ మరొకటి కానీ స్నానం చేసేటప్పుడు కానీ ఇందులో పడితే మరి వాళ్ళ ప్రాణాలు పోతాయి. ఇలా ప్రాణాలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. ఇలా పూర్తిగా ఆయన నేతృత్వంలోనే, ఎమ్మెల్యే గారి నేతృత్వంలోనే, ప్రేమ్ సాగర్ నేతృత్వంలో జరుగుతుంది. ఇది ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని సీరియస్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఇలా ఏం చేస్తున్నారు? ఇలా అధికార పార్టీ, ఇలా ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది? ఇక్కడ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ లేదా? అధికారం లేదా? గోదావరిలో మట్టి తీసే అధికారం ఎవరిచ్చారు? ఇసుక తీసే అధికారం ఎవరిచ్చారు? ఇక్కడ జేసీబీతో మట్టి తీసే అధికారం ఎవరిచ్చారనేది కూడా ఇలా ప్రజలు గమనించాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం కూడా గమనించాలి. ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఆలోచించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడైనా కాస్త ఒక చిన్నగా ట్రాక్టర్ పట్టకపోతే దానిలో మట్టి ఉన్నా ఏదున్నా తీసుకుపోయి పోలీసులు పెట్టి 25,000 రూపాయలు ఫైన్ వేసే దిశగా ఇదే ఎమ్మెల్యే గారు ఆర్డర్ ఇచ్చారు. ఇసుక పోయినా ఏది పోయినా 20,000 ఫైన్ కట్టి పోలీస్ స్టేషన్లో 2-3 నెలలు తీయకుండా అధికారులకు ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి ఇలా వందలాది లారీల ఇసుక మట్టి దానిలో పోస్తుందంటే ఏంటిదండి ఇది? ఈ డబ్బు ఇలా ఎంతైతే డబ్బు వస్తుందో ఆ డబ్బు ఆయన జేబులకే పోతుంది. ఆయన జేబులకే, ప్రేమ్ సాగర్ జేబులో పోతుంది. మరి ఎమ్మెల్యే గారు తెలియదా? ఈ గోదావరిలో మట్టి తీసిన సంగతి తెలియదా? గోదావరి ఇసుక తీసిన సంగతి తెలియదా? ఇదే సందర్భంలో ఎవరు కూడా ఇక్కడ అధికారి రావడం లేదు. ఇలా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఇలా మరి ఇంత పెద్ద ఎత్తున తీస్తుంటే జిల్లా యాంత్రాంగం ఏం చేస్తుంది? ఇలా నేను సంబంధిత ఐఆర్ అధికారి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇలా చీఫ్ సెక్రటరీ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ తతంగం అంతా మరి పూర్తిగా ఒక ఉన్నత అధికారిచే దీన్ని విచారణ జరిపించి దీని బాధ్యులైన ఎవరైనా, ఈవెన్ పొలిటీషియన్ అధికారులు వాళ్ళ మీద తక్షణమే చర్యలని నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కమ్మ సేవా సమితి సంక్షేమ భవనంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా కమ్మ సేవా సమితి అధ్యక్షులు వడ్డే వినయ్ కుమార్ మాట్లాడుతూ, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని కమ్మ సోదరులందరూ మరియు ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి పట్టణంలోని బైపాస్ రోడ్డులో గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగిందని, అనంతరం కమ్మ సేవా సమితి సంక్షేమ భవనంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ రోజు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో 30 నుండి 50 మంది వరకు రక్తదాతలు రక్తాన్ని ఇవ్వడం జరిగిందని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమ్మ సేవా సమితి సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమ్మ సేవా సమితి గౌరవ అధ్యక్షులు డాక్టర్ కొల్లి విష్ణువర్ధన్ రావు, ప్రధాన కార్యదర్శి గంగవరపు వెంకటేశ్వరరావు, కోశాధికారి వెనిగళ్ల శ్రీనివాసరావు, ప్రధాన సమన్వయకర్త బోతునపల్లి కృష్ణమూర్తి, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కంకనాల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ చందూరి మహేందర్, కమ్మ సేవా సమితి కుటుంబ సభ్యులు, ఎన్టీఆర్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. కమ్మ సేవా సమితి మంచిర్యాల ఆసిఫాబాద్ జిల్లాల ఆధ్వర్యంలో ఈరోజు మాజీ ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా కమ్మ సేవా సమితి బిల్డింగ్లో రక్తదానం శిబిరం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ క్రాస్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నిజంగా 30 to 40 మెంబర్స్ ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ముఖ్యంగా రక్తం దానం చేసిన అందరికీ పేరు పేరున్న కమ్మ సంఘం తరఫున మరియు మా తరఫున వారికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు మార్నింగ్ కూడా ఎన్టీఆర్ విగ్రహం బైపాస్ రోడ్ల విగ్రహానికి మా కమ్మ సంఘం సభ్యులందరూ వెళ్ళి లక్ష్మీరాజు దగ్గర విగ్రహం దగ్గర కమ్మ సంఘం సభ్యులందరూ వెళ్ళి అక్కడ కూడా పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. అక్కడ కూడా పెద్ద సంఖ్యలో కమ్మ సంఘం బంధువులు మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, కమ్మ సంఘం సభ్యులే కాకుండా ఇతర సభ్యులు కూడా మా
ఎన్టీఆర్ మీద అభిమానంతో వచ్చి రక్తదానం చేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వక వారికి అభినందన తెలియజేస్తున్నాను. శ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు కమ్మ సంఘం తరఫున ఈరోజు రక్తదాన శిబిరం నిర్వహించినందుకు సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక్కసారే కాకుండా ప్రతి సంవత్సరము ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా కానీ తర్వాత వర్ధంతి సందర్భంగా కానీ ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఈ కమ్మ సేవా సంఘ సమితి తరఫున బ్లడ్ డొనేషన్ బ్లడ్ దాతలతోని మెంబర్స్తోని రక్తదాన శిబిరం నిర్వహించి ఏదైతే తలసీమియా చికిత్సల పేషెంట్స్ ఉన్నారో వారందరికీ కూడా వారికి మాకు సహకారం అందిస్తున్నందుకు కమ్మ సంఘం వారికి అందరికీ ప్రతి సభ్యునికి కూడా మేము ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమాలతో పాటు వారు సోషల్ కార్యక్రమాలు కూడా చాలా నిర్వహించడం అభినందనీయం. ఒక రక్తదాన శిబిరంతో కాకుండా ఎవరికైతే స్టూడెంట్స్ కానీ తర్వాత ఎవరైతే ఆపదలో ఉన్న వారికి కూడా కమ్మ సేవా సంఘం తరఫున కూడా సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మరొకసారి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున మరొకసారి పేరుపైన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నట విఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఈ రోజున లక్ష్మీరాజు దగ్గర ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. అలాగే మా యొక్క కమ్మ సంఘం కమ్మ సేవా సమితి ఆఫీసులో రక్తదాన శిబిరం నిర్వహిస్తూ ఈ రక్తదానంలో చాలామంది దాదాపుగా 40-50 మంది పాల్గొనడం జరిగింది. అలాగే ఈ రక్తదాన శిబిరమే కాకుండా వర్ధంతి సందర్భంగానే కాకుండా జయంతి సందర్భంగా కూడా మేము సోషల్ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, అలాగే దుప్పట్లు చలిలో ఉన్న వాళ్లకు దుప్పట్లు పంచడం జరిగింది. అలాగే స్కూల్ పిల్లలకు ప్లేట్లు మరియు వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ ప్యూరిఫైడ్ కూడా అందజేశాం. అలాగే వీటితో పాటు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కమ్మ సేవా సమితి సభ్యులు అలాగే ఎన్టీఆర్ అభిమానులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతతో కూడిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రెడ్ క్రాస్ సొసైటీ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మందమరి మున్సిపాలిటీకి ఎన్నికలు నిర్వహించాలని అఖిలపక్ష నాయకులు అందుగుల శ్రీనివాస్, సూరిబాబు, మేడిపల్లి సంపత్, ఊరుకొండ రాజశేఖర్, ఆర్ వెంకన్న, సురేష్ కుమార్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్ లో మున్సిపాలిటీకి ఎన్నికల లక్ష్యంగా ఏర్పాటైన అఖిలపక్ష జేఏసీ నాయకుల సమావేశంలో వారు మాట్లాడారు. పాలకవర్గం లేక మందమర్రి పట్టణం అభివృద్ధికి నోచుకోవడం లేదని, గత ప్రభుత్వాలు అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశాయని పేర్కొన్నారు. 1998లో మరో 5 రోజుల్లో మున్సిపాలిటీకి ఎన్నికలు జరుగుతున్నాయి అనగా ఊరు మందమరికి చెందిన రామచంద్ర అనే వ్యక్తి కోర్టు నుండి స్టే తేవడంతో ఎలక్షన్లు ఆగిపోయాయని, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ లేక అభివృద్ధితో వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భద్రాచలం, పాల్వంచ, ఆసిఫాబాద్లో ఏర్పాటు చేసిన విధంగా మందమర్రిని కూడా మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని, ఊరు మందమర్రి, రామకృష్ణపూర్, నార్లాపూర్లను కలిపి గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని వారు సూచించారు. ముఖ్యంగా అవసరమైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామని బీజేపీ నాయకులు అందుగుల శ్రీనివాస్ సూచించారు. బీఆర్ఎస్ నాయకులు ఓ రాజశేఖర్ మాట్లాడుతూ అవసరమైతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరహాలో ఉద్యమించాలని సూచించారు. మందమర్రి అభివృద్ధికి ఎన్నికలు ఒక్కటే మార్గమని సిపిఐ నాయకులు ఆర్ వెంకన్న సూచించారు. బీఎస్పీ నాయకులు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికలు జరిపించేంత వరకు ఈ పోరాటం ఆగదని తెలిపారు. అఖిలపక్ష పోరాటానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుందని జనసేన నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ప్రజాస్వామికంగా ఓటుతోటి ప్రభుత్వాలు ఏలాలని పెట్టినటువంటి ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా మందమరిలో గత 25-30 సంవత్సరాలుగా ఎలక్షన్ లేకపోవడం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. మరి 1/70 యాక్టు ఎస్టీలకు ప్రభుత్వంలో ప్రత్యేకమైనటువంటి యాక్టు ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కావచ్చు, తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే సవరణ చేసిర్రో మరి ఆ యాక్టును వాళ్లకు కంపల్సరీ అమలు చేయాలి. వాళ్ళైతే ఎక్కడైతే నివాసం ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా ఊరు మందమరి, అదేవిధంగా ఊరు రామకృష్ణాపూర్ ఆ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని గ్రామ పంచాయతీగా నిర్వహించి ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి. అదేవిధంగా మందమరి మున్సిపాలిటీలో మరి 24 వార్డుల ప్రజలు ఉన్నారు. 2 వార్డులు అటు పోతే 20 వార్డులకు కూడా ఇటు కూడా ఎలక్షన్ నిర్వహించాలి. ఈ యొక్క సమస్య మీద సుదీర్ఘంగా గత 20 సంవత్సరాలలో 2-3 సార్లు జేఈసీగా అప్పుడున్నటువంటి రాజకీయ పార్టీలలో నాయకులు చాలా ప్రయత్నాలు చేశారు. అవి ముందుకెళ్లలేదు. కానీ ఇప్పుడు మరొకసారి ఈ యొక్క మందమర్రి మున్సిపల్ ఎన్నికల కమిటీ సాధనా సమితిగా సిపిఐ, సిపిఎం, అదేవిధంగా జనసేన,
ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి అదేవిధంగా బారాస అయిన మేము అందరం కలిసి మందమరి వ్యాపారస్తులు, కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అందరితో పాలకవర్గం లేక అభివృద్ధికి నోచుకోకపోవడం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎంతో కాలంగా ఎమ్మెల్యేలు పోటీ చేస్తున్న నాయకులందరూ వచ్చి ఎన్నికలు జరిపిస్తామని చెప్పేసి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసిన దాఖలు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈరోజు మందమరి పట్టణ అభివృద్ధి కొరకై వివిధ పార్టీలు ఏవైతే బీఆర్ఎస్ పార్టీ కానీ, జనసేన పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ మిగతా పార్టీలందరినీ కలుపుకొని ఈరోజు మండల పట్టణ అభివృద్ధి కొరకై మున్సిపల్ ఎన్నికలు జరిగే విధంగా మేము పోరాటం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం తెలిసి విధి విధానాలకు తెలిసే విధంగా మేము కలిసికట్టుగా ఈరోజు ముందుకెళ్తున్నాం. ఇప్పటి వరకు ఏ నాయకుడు వచ్చినా కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అని చెప్పి ఈ ప్రజలను మభ్యపెడుతున్నారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నాయనేది ఇప్పుడు ప్రజెంట్ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ప్రజలకు వివరణ ఇవ్వాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఏదన్నా ఉంటే తప్పించుకోవడం కొరకు ప్రతి ఎమ్మెల్యే ఏం చెప్తున్నారు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఏమున్నది? ఆ గైడ్ లైన్స్ అయితే వివరణ ఇంతవరకు మున్సిపాలిటీ ఎన్నికలు జరపాలని కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎన్నో పోరాటాలు, ధర్నాలు, రస్తారోకోలు చేయడం జరిగినా కూడా అప్పుడు 98 ఎన్నికల ముందు ఒక 5 రోజుల ముందు స్టే తీసుకొచ్చిన ఎన్నికలు జరిపే దానికంటే ముందు 5 రోజుల ముందు స్టే తీసుకురావడం జరిగింది. ఆ స్టే తీసుకొచ్చుట్ల అది రద్దు జరిగింది. ఇప్పుడు మేము కూడా మళ్ళా పోరాటంలో మా అందరితోటి పాల్గొని అన్ని ధర్నాలలో కానీ దేంట్లో కానీ మున్సిపాలిటీ మెమోరాండాలు ఇవ్వడంలో కూడా మేము అందరం కమ్యూనిస్ట్ పార్టీ. మంచిర్యాల జిల్లా కేంద్రం 5వ వార్డు తిరుమలగిరి కాలనీలో ఈ రోజు మున్సిపల్ నిధులు 10 లక్షల రూపాయలతో నిర్మించిన ఓపెన్ జిమ్ ను వార్డు కౌన్సిలర్ సుధమల్ల హరికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా సుధమల్ల హరికృష్ణ మాట్లాడుతూ వార్డులోని యువకుల కోసం ఓపెన్ జిమ్ ప్రారంభించడానికి మున్సిపల్ నిధుల నుండి 10 లక్షల వరకు విడుదల చేయడం జరిగిందని, నిధులతో వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. అలాగే ₹1 కోటి నిధులతో వివిధ అభివృద్ధి పనులు ఈ కాలనీలో చేయడం జరిగిందని, అంతేకాకుండా ఎమ్మెల్యే సహకారంతో ఈ ప్రాంతంలో నర్సింగ్ కాలేజ్ మరియు ఇండోర్ స్టేడియం నిర్మాణానికి ప్రారంభోత్సవం చేయడం జరిగిందని, నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అన్నారు. కాలనీ ప్రాంత వాసులు ఓటు వేసి తనను గెలిపించినందుకు మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే సహకారంతో 90% అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 5వ వార్డులో మరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆవరణలో మరి ప్రాంతంలో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని మరి దీన్ని కోరడం, ఇది కౌన్సిల్లో ఆమోదం పొందిన తర్వాత మళ్ళీ మనకు టెండర్ పెట్టుకొని 10 లక్షల రూపాయలతోని ఈ ప్రాంతంలో మరి ఓపెన్ జిమ్ను ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. మరి 5వ వార్డులో 5 సంవత్సరాల నుండి దాదాపుగా ₹1 కోటి రూపాయలతోని ప్రతి వార్డులో మరి సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు, ప్రజలకు ఏదైతే అవసరం ఉందో మరి ప్రాంతంలో బతుకమ్మ ఘాట్లు నిర్మాణం చేసుకోవడం ప్రజల సౌకర్యార్థం. ఇవాళ మంచిర్యాల పట్టణంలో మరి 5వ వార్డులో ఒక ప్రత్యేకత ఉంది. ఇవాళ మిషన్ భగీరథ వాటరు ప్రతి ఇంటింటికి ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే మరి మీరందరూ గత 5 సంవత్సరాలకు ముందు ఎలక్షన్లో మీరు ఇచ్చిన ఓటు, మీ ఓటు ద్వారా మీరు దీవించి ఏదైనా కౌన్సిలర్ గెలిపించారో మనతో సాధ్యమైనంత వరకు మన వార్డులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 100కి 90% అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగిందని కూడా సందర్భాన్ని ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి మన ప్రాంతానికి గౌరవ శాసనసభ్యులు మరి ప్రేమ్ సాగర్ రావు గారు ఏదైతే మరి వాటర్ ట్యాంక్కి ఫౌండేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో మరి ఎమ్మెల్యే గారిని ఎన్ఆర్సీపీ ప్లాంటు సార్ ఆ ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, మరి ఆ ప్రాంతంలో మీరు ఒక స్టేడియం కానివ్వండి ఇంకా మిగతా ఏదైనా మాకు అక్కడ చేస్తే బాగుంటుంది పిల్లల కోసమని ఎమ్మెల్యే గారిని కోరడం, మరి వారు దాని తక్షణమే స్పందించి మరి అక్కడ వారు ఏదైతే నర్సింగ్ కాలేజ్
మరి స్టేడియం నిర్మాణానికి వారు నిధులు మంజూరు చేసి మరి పనులు ప్రారంభించినందుకు 5వ వార్డు ప్రజల తరఫున మరి ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేకంగా మరి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి ఎమ్మెల్యే గారి ద్వారా 5వ వార్డు అభివృద్ధి కోసం కూడా పార్టీలకు అతీతంగా అభివృద్ధి విషయంలో మరి వారికి ఎప్పుడు కూడా మేము సహాయ సహకారాలు అందిస్తూ ఉంటాం. మరి ఎమ్మెల్యే గారు కూడా మా వార్డు పైన ప్రత్యేక సారించి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి వారి సహాయ సహకారం మాకు అందించాలని మరి కోరుకుంటూ ఈ ఓపెన్ జిమ్ను ఇవాళ మరి ఎంతో ఘనంగా ప్రారంభించుకోవడం ఇది ప్రజల సౌకర్యార్థం. మరి ప్రజలందరూ కూడా దీన్ని స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మందమరి మార్కెట్ ఏరియాలో వెలసిన దుకాణాలను శనివారం మున్సిపల్ అధికారులు తొలగించారు. గత కొన్ని రోజుల క్రితం వెలసిన ఈ దుకాణాలను అక్రమంగా నిర్మించారని మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు వెళ్లడంతో వారు ఈ చర్యలకు ఉపక్రమించారు. ఇకపై ఎవరైనా ఇలా షాపులు నిర్మిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మరియు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. మందమరి మున్సిపాలిటీ పరిధిలో శనివారం ఇందిరమ్మ ఇళ్ల సర్వేను మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేషన్ రోడ్లోని 15వ వార్డు 10వ వార్డు తదితర ఏరియాలలో సర్వేను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ లబ్ధిదారుల నుండి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మొదట స్థలం ఉండి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు ప్రభుత్వం కేటాయిస్తుందని పేర్కొన్నారు. సర్వేను అధికారులు పగడ్బందీగా నిర్వహిస్తున్నారని, ఎలాంటి అపోహలకు తావులేదని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎంసీ రఘురాం తదితరులు పాల్గొన్నారు. సింగరేణి యాజమాన్యం కార్మికుల సమస్యలపై నిర్లక్ష్యం వహించి సానుకూలంగా స్పందించకపోతే అతి త్వరలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్ఎంఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ హెచ్చరించారు. శనివారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలోని ఎస్టీపీపీ మెయిన్ గేట్ ఎదురుగా ఎస్టీపీపీ కార్మికుల సమస్యలపై హెచ్ఎంఎస్ యూనియన్ నాయకులు కార్మికులతో కలిసి ఒక్కరోజు టోకెన్ సమ్మెను చేపట్టారు. ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ ప్లాంట్ ప్రారంభానికి ముందు నుంచి ఇప్పటి వరకు సింగరేణి యాజమాన్యం అవలంబించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మిగతా విద్యుత్ ఉత్పత్తి సంస్థలతో పోల్చి ఎస్టీపీపీలో చేపట్టే విధానాలను తీవ్రంగా విమర్శించారు. బలవంతంగా భూములు లాక్కొని పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని ఆరోపించారు. రాజకీయ నాయకుల చొరవను పక్కన పెట్టి సంస్థ అభివృద్ధికి తోడ్పడే కార్మికులకు సహకరించాలన్నారు. డస్టుతో కార్మికులకు ఎదురయ్యే అనారోగ్యాలను గమనించి కావలసిన అలవెన్సులు అమలు చేయాలన్నారు. ప్లాంట్ ప్రభావిత గ్రామాల యువకులకు వారి విద్యార్హతల ప్రకారం శిక్షణలు ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభావిత గ్రామాల ప్రజలతో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతిని పురస్కరించుకుని స్థానిక మందమరి సింగరేణి పాఠశాలలో ఎన్టీఆర్ విగ్రహం ముందు నివాళులు అర్పించి మానసిక వికలాంగులకు పిల్లలకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. సందర్భంగా మందమరి పట్టణ అధ్యక్షులు వాసాల సంపత్ మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో అత్యున్నతమైన నాయకుడు ఎన్టీఆర్ అని, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్రంలోని 9 నెలల్లో పాదయాత్ర చేసి అధికార కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చిన మహానాయకుడు అని, ఆయన ఆశయాలను కొనసాగించి చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు కాబట్టి తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం దిశగా కార్యకర్తలు నాయకులు నడిపించాలని, చెన్నూరు నియోజకవర్గంలో బి సంజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు ఆర్జయ్య, అపర్ణజ్యోతి, నర్సయ్య, పారుపల్లి శ్రీను, సత్యనారాయణ, చాటపల్లి రాజేష్, కనకన్న, నర్సమ్మ, లావణ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు స్థానిక మందమరి మానసిక వికలాంగుల పిల్లలకు పండ్లు మరియు బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది. అదే సందర్భంగా మరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ గారికి ఉన్న బిరుదులు ఈ దేశంలో ఆయనంత మహోన్నతమైన వ్యక్తి మరి ఎవరు లేరని చెప్తున్నాం. అతి తొందరలే కాంగ్రెస్ కు విరుద్ధంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలలనే మొత్తం రాష్ట్రమంతా తిరిగి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం చుట్టి 9 నెలలనే తెలుగుదేశం పార్టీని నిలబెట్టి అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు. అదేవిధంగా తెలుగు వెండి తెర మీద తెలుగు చలనచిత్ర రంగంలో చాలా మహోన్నతమైన వేషాలు వేసి ఆయన ఆదర్శప్రాయుడిగా శ్రీకృష్ణుడు అంటేనే ఎన్టీఆర్ గా అవతారం ఎత్తినటువంటి మహాపురుషుడు. ఆయనను అనుసరించి ఆయన రాజకీయ పార్టీ పెట్టిన తర్వాత రాజకీయంగా కూడా మహిళలకు పెద్దపీట వేసే విధంగా వాళ్లకు ఆర్థిక సంస్కారం తీసుకొచ్చే విషయం లేదు. అదేవిధంగా మండలీకరణ వ్యవస్థను రద్దు చేసి మండలీకరణ వ్యవస్థను తెచ్చిన మహా గొప్ప నాయకుడు. అయితే ఈ ఎన్టీఆర్ యొక్క ఆశయాలను
ఇప్పుడున్న యువత ముందుకు తీసుకుపోయే విధంగా ఉండాలని, ఇప్పుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ఇప్పుడు చంద్రబాబు ఆదేశాల మేరకు ఇలా తెలంగాణలో కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇలా తెలుగుదేశం పార్టీ బి సంజయ్ కుమార్ చెన్నూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఆయన యొక్క నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ 2029లో ఖచ్చితంగా ఇలా పార్టీలంటే నిజంగా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న వాళ్ళు నిజమైన నాయకులుగా కార్యకర్తలుగా ఉంటున్నారు తప్ప ఇతర పార్టీలకు పోయే పరిస్థితి లేదు. ఎందుకంటే వారి యొక్క తెలుగుదేశం యొక్క విధి విధానాలు అలా ఉంటాయి కాబట్టి చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి సంజయ్ కుమార్ గారు 2029లో ఆయన ఇప్పుడు ఇంతకుముందు కూడా ఈ నియోజకవర్గంలో నిలబడ్డాడు. కానీ ఆయన చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన ఆదరించి రేపు 2029లో గెలిపించాలని మేము మందమరి పట్టణ తెలుగుదేశం పార్టీ నుంచి కోరుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గోదావరి నదిలో ఇసుక మట్టి అక్రమ మైనింగ్ చేస్తున్న ఇసుక మాఫియాను అరికట్టాలి. గోదావరి నదిని బొందల గడ్డగా మారుస్తున్నారన్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు 29వ వర్ధంతి. కమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసిన కమ్మ సేవా సమితి సంక్షేమ సంఘం. మందమరి మున్సిపాలిటీకి వెంటనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన అఖిలపక్ష నాయకులు. మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించిన అఖిలపక్ష నాయకులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.